అని పాయల్ శంకర్ గారు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేనా నిన్న మొన్ననే దేవుళ్ళని తిట్టా, ముక్కోటి దేవుళ్ళని తిరిగితే మాట్లాడకపోయా. అంతకుముందు ఒక రోజు ముందే అలా జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బ్రహ్మానందం గారు ముక్కోటి దేవతల మీద కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి మాట్లాడితే దిష్టిబొమ్మకు అర్థం చేస్తారు, అరెస్ట్ చేశా. మరి ఆయనేమో రాష్ట్రమంతటా భారతీయ జనతా పార్టీ నాయకులేమో కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మను తగలబెడుతుంటే ఈడనేమో భారతీయ జనతా పార్టీ మీద జోపుతున్నాడు రేవంత్ రెడ్డిది కాంగ్రెస్ పార్టీ. దీని ఆంతర్యం ఏమిటి? దీని మతలబ్ ఏంటి? దేనికి లోపాయికారి ఒప్పందం చేసుకున్నాం? ఇదేమి అక్రమ సంబంధం? ఇది అక్రమ సంబంధం. ఈ విధంగా గతంలో చాలా రోజులు నాకు నేను ప్రెస్ మీట్ లో చెప్పిన రేవంత్ రెడ్డి గారికి పాయల్ శంకర్ గారికి అక్రమ సంబంధం ఉన్నది, ఏదో ఆలోచన పట్టాడు. ఆదిలాబాద్ సీసీఐని ప్రైవేట్ అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నాం నేను ఆల్రెడీ చెప్పిన ఇంతకుముందు చెప్పేస్తా. కానీ రేవంత్ రెడ్డి గారు చెప్పగానే చెప్పేసింది ప్రైవేట్ అమ్మియడానికే పాయల్ శంకర్ గారి ప్రయత్నంలో ఇది ఒక భాగం, ఇది లోపాయికారి ఒప్పందం, ఇదే అక్రమ సంబంధం అని చెప్పి నేను శ్రీధర్ బాబు గారు ప్రైవేట్ వచ్చినప్పుడు ఇక్కడ ఇదేదో గోల్మాల్ నడుస్తూ ఉంది, ఇదేదో లోపాయికారి ఒప్పందం రేవంత్ రెడ్డి పాయల్ శంకర్ శ్రీధర్ బాబు గారు జరుపుకుంటున్నట్టున్నారు, ఇది పక్క ఆదిలాబాద్ అన్యాయం జరుగుతుంది. అదే నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్పారు.